మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 9వ అధ్యాయం 29వ వచనము. నోవహు బ్రతికిన దినములన్నీయు 950 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని తలుస్తూ, దేవుడు మరొక నూతనమైన దినాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆదికాండము 9వ అధ్యాయంలో మరి యొక్క అంత చక్కటి సారాంశాన్ని మనం ముందరము చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ నోవహు గారు 950 సంవత్సరములు జీవించి ఆయన మరణించాడు. ఇక వచ్చిన ప్రకారము జల ప్రళయానికి ముందు, అదేవిధంగా దాని తర్వాత కాలాలలో కూడా మరి సుదీర్ఘమైనటువంటి జీవితం దీంట్లో మనకు కనబడుతుంది. నోవహు గారి యొక్క విశ్వాసానికి, దేవుని కృపకు ఇది మాదిరికరంగా ఒక గుర్తుగా మనకు కనబడుతుంది. మనిషి ఎంత గొప్పవాడైనా మరణం తప్పదండి. ఎంతటి గొప్పవాడైనా సరే మరణించవలసిందే. ఇక్కడ అలనాడు యొక్క ప్రవక్తలు, పూర్వీకులు ఎంతో చక్కటి జీవనాన్ని కొనసాగించినట్లుగా 950 సంవత్సరములు జీవించినట్లుగా మనం ఈ యొక్క వచనంలో చూస్తున్నాము. సుదీర్ఘమైనటువంటి జీవితము. జల ప్రళయానికి పూర్వం తర్వాత కాలంలో కూడా పితరులు సుదీర్ఘ కాలం జీవించారని వాక్యం సెలవిస్తుంది. జల ప్రళయానికి ముందు, జల ప్రళయం తర్వాత కూడా ఎంతో చక్కటి జీవనాన్ని కొనసాగించారు. ఇది దేవుని యొక్క ప్రత్యేకత, ఆశీర్వదకరంగా పరిగణించబడుతుంది ఇదంతా కూడా. నోవహు మరి 950 ఏళ్ళు జీవించి ఆ కాలపు పితరులో ఒకరిగా నిలిచాడు ఆయన ఆ కాలంలో. మరి జలప్రళయం తర్వాత మరి నోవహు మరొక 350 ఏండ్లు జీవించినట్లుగా మనం చూస్తున్నాము. ఈ కాలంలో మానవాళి మరి దీని ద్వారా మళ్ళీ విస్తరించడం, దేవుని యొక్క నిబంధన అనగా ఇంద్రధనస్సు స్థిరపరచడం అనేది దీంట్లో మనం చూసాము. జీవితం యొక్క ముగింపు. అప్పుడు అతను మృతి పొందెను అనే మాట ఎంతటి మరి దైవజనుడైన దేవుని చేత పిలువబడినటు వారు ఎవరైనా మరణానికి అతిథుడని కాదని గుర్తు చేస్తుంది ఇది. నా ప్రియమైన వాళ్ళారా, నోవహు జీవితం మరి పాత లోకాన్ని, అదేవిధంగా ప్రళయానికి ముందు మరియు కొత్త లోకాన్ని ప్రళయం తర్వాత కలుపుతుంది ఈ యొక్క అధ్యాయంలో. ఆయన కుటుంబం నుండి మళ్ళీ భూమి జనాలతో నిండుతుంది. నోవహు గారి కుటుంబం ద్వారా మళ్ళీ యొక్క భూమంతటికి కూడా మరి ఈ యొక్క జనాభా విస్తరణ అనేది మన యొక్క ముందు అధ్యాయాల్లో మనం చూసిన ప్రకారం నోవహు గారి యొక్క జీవితం దేవుని పట్ల విధేయతకు, అదేవిధంగా ఆయన కృపకు ఒక గొప్ప ఉదాహరణగా మనం యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎంత విధేయత కలిగి మరి జీవించారు. మనం అనేకమైనటువంటి మాటలు, వాక్యాలు మనం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిలబెట్టుకున్నటువంటి వారి ద్వారా మనం వింటున్నాం కదా. మరి నోవహు గారి వలె విధేయత కలిగి మనం జీవిస్తున్నామా? గొప్ప కృపకు ఆయన కృపకు పాత్రుడు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఎంతటి గొప్పవారైనా సరే మరి కీర్తన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 90:10లో వాక్యం సెలవిస్తుంది, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. చూశారు కదా, మనిషి బ్రతికినంత కాలము ఆయాసము, ఎంత వైభవముగా బ్రతికినా అంత దుఃఖమే, అంత ఆయాసమే, అంత ప్రయాసమే.
మేలైనది ఈ భూమి మీద ఏది లేదు నా ప్రియమైన వాళ్ళారా. మనం బ్రతికున్నంత కాలము మన పితరులు, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఏ రీతిగా ఎంత చక్కగా భయభక్తులు కలిగి, లోబడి పెద్దలకు, దేవునికి లోబడి మంచి జీవనాన్ని కొనసాగిస్తూ మరి మనం రాబోయే తరాలకు మంచి జీవనాన్ని అందించారు. నైపుణ్యత కలిగినటువంటి, విలువలు కలిగినటువంటి జీవితాన్ని అందించారు మన పూర్వీకులు. మరి ఈ రోజుల్లో ప్రస్తుత దినాల్లో ఏ రీతిగా బ్రతుకుచున్నాము, మనం ఏ రీతిగా నేర్చుకుని మన తరాలకు ఏ రీతిగా నేర్పుతున్నాము నా ప్రియమైన వాళ్ళారా. 70 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 అంటున్నారు. ఇక్కడ 950 సంవత్సరములు ఎక్కడా, ఇది ఎక్కడ? మానవుడు ఎటువంటి జీవితం జీవిస్తూ పతనమైపోతున్నారు ఈ రోజుల్లో. మనము బ్రతకాలి. దేవుని నీతిని, రాజ్యాన్ని కట్టేవారుగా మనము బ్రతకాలి. అనేక మందిని ఆ యొక్క మార్గంలో బ్రతికింప చేస్తూ నడిపించేవారుగా మనము ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో దేన మనస్కులై లొంగిపోతూ దేవుని సన్నిధిలో మనము నేర్చుకుంటూ వాక్యము ద్వారా ప్రార్థన చేస్తూ వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుడు మనల్ని ఇంకను కూడా బ్రతికిస్తున్నాడంటే ఇది కేవలం ఆయన కృపండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి నోవహు గారి యొక్క జీవితం మనం చూసినట్లయితే రాబోయే తరాలకు ఈ యొక్క జనాభాను విస్తరించడం అనేది మనం చూస్తున్నాము. అదే మాదిరిగా మనము దేవుని పోలికగా, మన పూర్వీకుల పోలికగా మంచి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఈవులు మనము సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని వృధాపరచక ప్రతీది కూడా మనము భయభక్తులు కలిగి ఇటువంటి రీతిలో మనము అనేక మందికి ఆశీర్వదకరంగా దేవుని చిత్తం నెరవేర్చే వారిగా మనం ముందుకు కొనసాగిపోతాం. ఈ జీవిత యాత్రలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు, శోధనలు ఎదురవుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. దానికి ఎటువంటి రీతిలో మనము వెనకంజ వేయకుండా, కృంగిపోకుండా, కలవరానికి గురవ్వకుండా మన యొక్క దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ముందుకు కొనసాగిపోదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.